హైదరాబాద్ నాగోల్లో తైక్వాండో మహిళా కోచ్కు వేధింపులు ఎదురయ్యాయి. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో విద్యార్థినులతో కలిసి ఆమె ఇంటికి వెళ్తుండగా పూటుగా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై 100 నంబర్కు ఫోన్ చేసినా గంటన్నర వరకు పోలీసులు స్పందించలేదని అంటోంది బాధితురాలు. ఎట్టకేలకు గంటన్నర తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పోలీసుల కంటే ముందు ఏమాత్రం సంబంధం లేని 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. అది ఎందుకు వచ్చిందో కూడా బాధితులకు అర్థం కావటం లేదు. మా బ్యాగ్స్ లగేజ్ అంతా తీసుకొని పైకి వస్తున్నాం. ఇమ్మీడియట్లీ అందులో కథను ఫాలో అయిపోతూ పిల్లలేమని భయపడిపించుకుంటూ మీదికి వస్తూ పైకి వచ్చేసి ఏంది రానికేం కావాలి అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంటే పైకి రావడం, అశ్లీలంగా మాట్లాడడం, విమర్శించడం, పిల్లల గురించి, నా గురించి, మా ఆయన గురించి అసలు ఎవరు వ్యక్తి ఎవరు ఏంది అని ఏం తెలియకుండా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. ఏంటి పరిస్థితి ఏంటని చూస్తే కాలర్ పట్టుకొని మీదికి రావడం. అంటే 100కి ఫోన్ చేసినాం. ఫస్ట్ మాకు పోలీస్ నెంబర్ లేదు, పిఎస్ నెంబర్ మాకు నోటెడ్ లేదు. ఫస్ట్ 100కి ఫోన్ చేసినాం. అమ్మా మాకు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది, మీ పోలీస్ స్టేషన్ నియర్ బై ఎక్కడ వస్తుంది ఎల్బీ నగర్, నేను అక్కడికి ఫోన్ చేసి చెప్తాను, మీరు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అని అంటున్నాడు. ఏం సార్ వెయిట్ చేసేది, ఆల్రెడీ 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి మీరు మమ్మల్ని సతాయిస్తున్నాడు, మీకు ఫోన్ చేసినాం ఆల్రెడీ, మాకేం అర్థం కావట్లేదు, మీరు కొంచెం తొందరగా చర్య తీసుకోండి సార్ అని మేము 3 సార్లు ఫోన్ చేసినాం సార్. ఆల్రెడీ 100కి రికార్డులో కూడా ఉంది. నా ఫోన్లో ఎన్ని గంటలు చేసినా ఎక్కడ చేసినా రికార్డుతో సహా ఉంది. కానీ వాళ్ళు 1.5 అవర్ తర్వాత వచ్చారు. ఫస్ట్ 101 కన్నా ముందు 100 కన్నా ముందు 108 వచ్చింది ఏరియాకి. వాడికి కావాల్సింది పనిష్మెంట్, ట్రీట్మెంట్ కాదు. 108 ఎందుకు వచ్చింది? మేము సెక్యూరిటీ వాడినాం, వాడు మా మీద అటాక్ చేసిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, పిల్లలంతా భయపడ్డారు. అసలు ఏంటి నడి రోడ్డు మీద 2 అవర్స్ ఏంటి హంగమా? నైట్ 11:30 సమయంలో నాగోల్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరు వ్యక్తులు బాగా తాగిన మైకంలో ఆమెతో అసభ్యంగా మాట్లాడినారు. పవన్ అండ్ రామకృష్ణ, వీళ్ళు ఉండేది రామ్నగర్ హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు ఆమెతో అసభ్యంగా మాట్లాడినందున పైన వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. నిర్భయ కేసు కింద అరెస్ట్ చేసి మమ్మల్ని